చూద్దాం, దేవుని వాక్యం ధ్యానం చేసుకుందామండి. పిల్లలు ఎవరు కూడా గోల్ చేయబాకండి, అందరు కూడా. పిల్లరా, దేవుని పరిశుద్ధ గ్రంథం మీరు తెరిచినట్లయితే బైబిల్ గ్రంథంలోంచి పిల్లరా సామెతల గ్రంథము 3వ అధ్యాయం పిల్లారా. అందరూ బైబిల్లో ఉన్నవారందరూ కూడా తెరవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము చదువుకుందామండి. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చాలండి పిల్లారా, ఈ జాగ్రత్తగా నా వైపు చూడండి. వింటున్నారా? మనకు తెలుసు ఆల్రెడీ సామెతలు అంటేనే చాలా శ్రేష్టమైనవి. నిజంగా సామెతల్లో అందరికీ ఏవేవి కావాలి అన్నీ కూడా దీంట్లో మొత్తం రాసి ఉంచాడు పిల్లారా. చూద్దామండి. మనము ఈరోజు చాలామంది ఈరోజు పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయంటే సొంతంగా మనమే ఆలోచన చేసుకుంటున్నాము. అర్థమైందండి? మన సొంత తెలివితేటలను ఆధారం చేసుకొని మనము ముందుకెళ్తున్నాము. లోకస్తులు అలాగనే చేస్తారు పిల్లారా. అయితే మనం దేవుని బిడలం కాబట్టి మనం ఏం చేయాలంటే మన సొంత ఆలోచనలు పనిచేయవండి. అవునా కదా? పనిచేస్తా చేయవా? మనం అనుకుంటాము, ఏముందిలే, ఇప్పుడు నేను ఆలోచించాను కదా, నా ఆలోచన పక్కన నడుస్తున్నాను కదా, నాకేమైనా ఇబ్బంది జరిగినదా, లేకపోతే నాకేమన్నా ఒత్తిడి కానీ లేకపోతే బాధ కానీ కష్టం కానీ కలిగినదా అనుకుంటారండి. ఇప్పుడేం కలగదండి. కలుగుతుందా? ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంది పిల్లరా, ఒకని మార్గం మనకి యథార్థముగానే కనబడుతుంది అంట. ఫస్ట్ వెళ్ళేటప్పుడు మన ఆలోచన ప్రకారం నడుచుకొని వెళ్ళేటప్పుడు అది యథార్థంగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, సుఖంగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. కానీ చివరికి అది తీసుకెళ్ళేది ఎక్కడికంటే మరణానికి తీసుకెళ్ళొద్దు పిల్లారా. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అంట పిల్లారా. అంటే సొంత తెలివితేటలు దేవుని దగ్గర పని చేయవండి. అది ఎవరికైనా కానీ పిల్లలు, నాకైనా మీకైనా కూడా సొంత తెలివితేటలు మనం ప్రదర్శించి భక్తిలో మనము ముందుకు సాగలేం పిల్లారా. అర్థమవుతుందండి? కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే నీవే ఆలోచన చేసుకో, దేవుని ఆలోచన అవసరం లేదు, దేవుని చిత్తం అవసరం లేదు, దేవుని ప్రణాళిక అవసరం లేదు, నీవే మొత్తం స్క్రిప్ట్ అంతా నీవే రాసుకొని సాతాను గాడు ఒక కలం నీకు ఇచ్చి నీతోనే ఒక బుక్ పెట్టించి మొత్తం రాయిస్తాడు. ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాగ వెళ్తే బాగుంటుంది, ఇలాగ నడుచుకుంటే బాగుంటుంది అనుకుంటారు పిల్లారా. మనకు తెలుసా అండి, బైబిల్లో చాలామంది కూడా వాళ్ళ సొంత ఆలోచన వెళ్ళారు. వాళ్ళ సొంత ఆలోచనతోటి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు పిల్లారా. వాళ్ళ సొంత ఆలోచనలు మాత్రమే వాళ్ళ జీవితాల్లో పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవటం వల్ల ఎంతో నష్టం వచ్చింది పిల్లారా. మీకు తెలుసు కాండి, ఒకసారి బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే మనకు తెలుసు. రూతు గ్రంథం ఒకసారి తెరవండి పిల్లారా. రూతు గ్రంథం మనకు తెరిచినట్లయితే ఇక్కడ ఒక కుటుంబాన్ని మీకు చూపిస్తాను పిల్లారా. మనందరికీ తెలిసిన విషయమే, కానీ మరలా మీకు నేను గుర్తు చేస్తున్నాను పిల్లారా. రూతు గ్రంథం మీరు తెరిచినట్లయితే పిల్లారా 1వ అధ్యాయము, అందరూ తెరవండి పిల్లలు. 1వ అధ్యాయం పిల్లారా 1-2 వచనాలు చదువుకుందామండి. అక్కడ ఏమని రాయబడిందంటే చక్కగా మనకి కొన్ని విషయాలు, మనకి తెలిసిన విషయాలు మరలా ధ్యానం చేసుకుందామండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలని చదువుకుందాం పిల్లారా. చదవండి అమ్మా. ఏందంట? దేశంలో కరువు కలుగగా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు భార్యను తన 2 కుమారులను తీసుకొని మోయాబు దేశమునకి కాపురం ఉండటానికి. ఇప్పుడు పిల్లలు ఒక కుటుంబాన్ని గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం పిల్లారా. ఏంటంట, ఆ ప్రాంతంలో వారు నివాసించే ప్రాంతంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చింది పిల్లారా. ఏమండి, కరువులో వారు ఏం చేసుకున్నారంట? 2 కలిసి, ఏమండి, భర్త అన్నాడు, ఇదిగో నువ్వు సర్దుకో, మొత్తము ఎక్కడికి పోదాము, ఈ ప్రాంతం విడిచిపెట్టేసి మోయాబు దేశానికి వెళ్దాము అన్నాడండి. భార్య ఏం చేస్తుందంటే సరే అన్నది పిల్లారా. ఏమన్నది భార్య?
సరే అండి పిల్లలు. కరువులో వారు ఏం చేశారంటే సుబుద్ధిని ఆధారం చేసుకున్నారు పిల్లారా. అర్థమవుతుందండి? కష్టాల్లో ఏం చేశారంటే కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని ఆధారం చేసుకోవాలి పిల్లారా. అవునా కదా? మనము చెప్తూ ఉంటాం చాలామందికి, ఎదుటి వారికి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేద్దంటే, అమ్మా నువ్వు అలా ఉండబాకు, ఇలా ఉండబాకు, ప్రార్థన చేసుకుని నువ్వు బాగా నువ్వు దేవుని విడిచిపెట్టబాకు, దేవుని స్వరం కోసం వెయిట్ చేయి, నువ్వు దేవుడు ఏం చెబుతాడో ఆలకించినవని ఇతరులకి మనము ఎప్పుడో ఉపదేశం చేస్తుంటాము. అదే కష్టం నీకు వచ్చినప్పుడు, అమ్మా వింటున్నారా బాగా, అదే కష్టం నీకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు అలాగనే దేవుని ఆధారం చేసుకుంటావా? నువ్వు అలాగనే దేవుని మాట కోసం వెయిట్ చేస్తున్నావా? నువ్వు అలాగనే దేవుని స్వరం కోసం అలాగనే అక్కడే కూర్చొని ఉంటున్నావా? నీ కష్టాల్లోనే దేవుని వైపు చూస్తున్నావా? లేదు పిల్లారా. ఈరోజు చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే, చాలామంది దేవుని బిడ్డల పిల్లారు ఎలా ఉన్నారంటే, ఇతరులకు చెప్పేటప్పుడు వాక్యం చాలా అందంగా చాలా బాగా చెబుతున్నాం, కానీ అదే కష్టము మన వాకిట్లో ఉన్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు ఈ వాక్యం పని చేయట్లేదా? ఇతరులకు చెప్పినంత ఈజీగా నీవు దాన్ని అనుభవించలేకపోతున్నావు పిల్లారా. ఇతరులకు చెప్పిన ఈజీగా నీవు దాన్ని అనుభవించుకోలేకపోతున్నాం పిల్లారా. అందుకే అండి బైబిల్లో ఒక మాట ఉంది పిల్లారా, క్రియలు లేని విశ్వాసము ఏందంట? మృతం అంట పిల్లారా. క్రియలు లేకుండా మనం ఎంత విశ్వాసము ఉంచినా ఏమండి అది మృతమే పిల్లారా. ఆలోచించేద్దామండి. కష్టాలు ఉన్నాయి, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో, బెత్లెహేము ప్రాంతంలో అందరికీ కరువే వచ్చింది. కానీ ఈ ఒక్క కుటుంబం మాత్రమే ఒక నిర్ణయం తీసుకుందండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కష్టాలు వచ్చినప్పుడు అండి అప్పుడే సాతాను గాడు మన మైండ్లో పెడుతుంటాడు, రకరకాల ఆలోచనలు పెడుతుంటాడు పిల్లారా. ఇది దేవుని ఆలోచనేనా లేకపోతే సాతాను గాడు ఆలోచన? నాకు చాలాసార్లు మీలోని కొంతమంది ప్రార్థన చేసి చెప్పారు, కొన్ని పరిస్థితులు నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని ప్రార్థన చేసినప్పుడు యవ్వనస్తులు లేదు నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఇదే ఉద్యోగం చేయాలి, ఇక్కడే నువ్వు ఉండాలి అన్నప్పుడు, మళ్ళా ప్రార్థన చేసినప్పుడు మళ్ళా దేవుడు నువ్వు ఇదే చెయ్యి అన్నప్పుడు దేవుని మాటకి లోపడి ప్రార్థన చేసినప్పుడు కొన్ని అద్భుతాలు దేవుడు పిల్లారా మన జీవితాలు చేస్తాడండి. అదే మన సొంత ఆలోచనతోటి, మన సొంత తెలివితోటి మనము ఎక్కడైనా బతకగలుగుతాములే, ఎక్కడైనా మనం జీవించగలుగుతాములే, ఎక్కడైనా ఏదైనా చేయగలుగుతాములే అని మనం ముందుకు వెళ్ళిపోతే ఎంతోసేపు పట్టదు పిల్లారా. మళ్ళీ వెనక్కి తిరిగి రావటము ఎంతోసేపు పట్టదు. నా జీవితంలో నేను అలా చేశానండి. దేవుని మాట పక్కన పెట్టేసి పిల్లారా, సేవకుల మాట పక్కన పెట్టేసి, ఏమండి వాక్యం చెబుతున్న మాటను పక్కన పెట్టేసి, నా సొంత జ్ఞానంతో ఏమండి నాకు అనుకున్న ఏ చిక్కులు రావనుకున్నానండి పిల్లారా. నేను నా జాబ్ విడిచిపెట్టేసి ఇంకా ఎదగాలి, ఎట్లా లోకంలో ఉంటారు, ఎదగాలి మంచి ఒక ఆటో కొనుక్కున్నానండి. సేవకుడు వద్దన్నాడు, అయ్యా నీకు ఆటో వద్దన్నాడు. నేను కూడా ప్రార్థన చేస్తే అంత నడిపింపు రాలేదు నాకు కూడా. సరేలే అనుకొని ఇంతమంది చెబుతున్నారు కదా, మనం కొనుక్కుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, అసలు ఏ ప్రాబ్లం రాకూడదు. ఏమండి ఏ ప్రాబ్లం రాకూడదు అంటే ఏం చేయాలి? నేను కిస్తీలో ఆటో తీసుకుంటే, ఈఎంఐలో ఆటో తీసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈఎంఐ కట్టకపోతే ఆటో ఎత్తుకొని పోతాడు. అంటే ఇప్పుడు మనం ఈఎంఐ కట్టకుండా ఆటో కొనుక్కోవాలంటే క్యాష్ పెట్టి కొనుక్కోవాలని చెప్పేసి మొత్తానికి 1,59,000 పెట్టి అప్పి ట్రక్ ఆటో కొనుక్కున్నా అండి. అమ్మయ్యా, ఇంకా నాకు పాస్ట్ గారు ఏం చెప్పలేడు, ఎవరు కూడా ఏ వాక్యంగా నాకు ఎదురుపడ్డ ఏం కాదు, నన్ను ఎవరు ఆపలేరు అనుకున్నానండి. అవునా కదా? ఏముంది, నాకు కిస్తీ కట్టాల్సిన పని లేదు, తోలుకోకపోయినా ప్రశాంతంగా ఉంటాను అనుకున్నాను. ఏమండి దేవుడు తలుచుకుంటే ఆపటం ఎంతసేపు పిల్లారా. ఏమండి నేను ఇన్వర్టర్స్ మనకు తెలుసుగా, చిన్న బ్యాటరీస్ ఉంటాయి, ఆ బ్యాటరీస్ కంపెనీలో, సూర్య ఇన్వర్టర్స్ కంపెనీలో నేను పెట్టాను ఆటోని. తీసుకెళ్తే ఇన్వర్టర్ ఎంత ఎత్తు ఉంటుందమ్మా చెప్పండి, బ్యాటరీ ఎంత ఎత్తు ఉంటుంది చెప్పండి, ఎంత ఎత్తు ఉంటుంది. ఏమండి ఆటో బాడీ కూడా ఇంత ఎత్తు ఉంటుంది. ఏమండి దానికి బాడీ కట్టేసి ఇంత ఎత్తు ఉంటుంది అండి. పోతుంటే ఈ బ్యాటరీస్ వేసుకొని నేను ఎక్కడ దించేయాలి అక్కడికి వెళ్ళిపోతుంటే మధ్యలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపుతాడు, యాబో అన్నాడు. ఆపగానే ఏం సార్ ఆపారిందంటే, నాకు ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నాకు ఆడ అన్నీ ఉండి బండి పేపర్స్ ఉన్నాయి, అన్నీ అంటే హెవీ లోడ్ అంటాడు. ఏం లోడ్ అమ్మా? హెవీ లోడ్ అంట. హెవీ లోడ్ అంటే అంటుండాలి బాడీ దాటి పై దాకా ఉండాలి, అది హెవీ లోడు.
లేదు సార్ ఇది హెవీ లోడ్ కాదండి ఇది అంటే, ఏయ్ నీకు తెలుసా నాకు తెలుసా ఇది హెవీ లోడ్ కట్టు, ఎంత 300 ఫైన్, వచ్చేదంతా కిరాయి 500, దాన్ని నీకు కట్టాల్సింది ఎంత 300. సిగ్నల్ కార్డ్ అంతే అండి. ఇంకా నాకు ఒక 2 నెలలు తిప్పే లోపలనే మైండ్ బ్లాక్ అయిపోయింది. అయ్యి నేను అనుకున్నాను ఏంది అసలు ఏ చిక్కు లేదనుకున్నాను కదా, ఈఎంఐ కట్టే పని లేదు కదా, నాకు ఇబ్బంది ఏం లేదు కదా అనుకున్నాను. ప్రతిసారి మీకు తెలుసో హైదరాబాద్లో అక్కడక్కడ సిగ్నల్స్ ఉంటూనే ఉంటాయి, సిగ్నల్స్ కాడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటూనే ఉంటారు పిల్లారా. ఇంకా నేను ఒక 3 months అండి, మీరు నమ్మరు కానీ 3 months నేను ఘాటు తిప్పలేకపోయానండి. ఏం వేసుకున్న పని హెవీలోనే అంటాడు, అది ఉండేది ఇంతే. ఆటోలో ఒక 10-15 బ్యాటరీస్ వేసుకుని అసలు ఆటో కదలదండి, అంత బరువు ఉంటాయి బ్యాటరీస్ అయ్యి, హెవీ లోడ్ అంట. అంటే మన సొంత ఆలోచన దేవుని ఆలోచన సరైనది కాదు పిల్లారా. వెంటనే ఇంకా 3 నెలలు 3 లోపల అమ్మేసి ఎంతగా తెలుసా 1,20,000కి అమ్మేసా అండి. ఎంత 3 నెలలు లాభం ఎంత 40,000 పిల్లారా, 40,000 నష్టం. ఆలోచించేయండి నిజంగా. ఎందుకంటే మనము దేవుని ఆధారం చేసుకోవాలి, కష్టాల్లో దేవుని ఆధారం చేసుకోవాలి పిల్లారా. సమస్యలు వచ్చాయి వీరికి కూడా, కుటుంబ పోషణ విషయంలో కావచ్చు, జరుగుబాటు విషయంలో కావచ్చు, రకరకాల పరిస్థితులు ఉన్నాయి పిల్లారా. అయినప్పటికీ వీరేం చేస్తారంటే సమస్యలో దేవుని నుంచి వీళ్ళు ఏమైపోయారు, దూరం అయిపోయారు పిల్లారా. కొన్ని ఆలోచనలు అలాగనే ఉంటాయండి, కొంతమంది ఆలోచన విధానం అలా ఉంటుంది పిల్లారా. కానీ దైవికమైన ఆలోచన, దేవుని ఇచ్చే ఆలోచన అలా ఉండదండి, గుర్తుపెట్టుకోండి పిల్లారా. దేవుని నడిపింపు అలాగ ఉండదు పిల్లారా. దేవుడు నడిపింపు ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. దేవుడు నడిపిస్తే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతాడు. మన ఆలోచన అయితే ఒక్కసాటే ఏమండి, నువ్వు ఈ దుకాణం వెళ్ళిపోయి ఇంకోసారి పెడితే అక్కడే ఉంటుంది తప్పక అక్కడి నుంచి కదలలేవు నువ్వు. ఎందుకంటే అక్కడ అన్ని బంధకాలన్నీ నిన్ను అమిరి ఉంటాయి పిల్లారా. అదే దేవుడు మాట విన్నప్పుడు, దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు ఎక్కడికన్నా దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు పిల్ల. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. ఈరోజు మనము మన సొంత బుద్ధిని, మన సొంత స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎంత నష్టపోతున్నామండి. ఒక పని చేసేటప్పుడు, ఒకటి ఏదైనా కానీ మనం చేపట్టేటప్పుడు ఇది దేవుని చిత్తమేనా, ఏమండి దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దీని ద్వారా ఆశీర్వదించబడాలి, నేను దీని ద్వారా నా కుటుంబం దీవించబడాలి, లేకపోతే ఈ సమస్యల నుంచి నేను దూరపరచబడాలి, ఏమండి దేవుని చేతిలో పెడతామండి. ఏమండి నిశ్చిత్తమే జరిగించి ప్రభు అంటామా అన్నం పిల్లారా. ఆలోచించేద్దాం నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ రూతు నిజంగా, ఈ నయోమి నిజంగా ఆలోచించేద్దామండి. ఈ నయోమి తన భర్త ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఒక నిర్ణయం తీసుకున్నారండి. ఆ నిర్ణయం ఏం చేసిందో పిల్లారా, ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో తెలుసండి. తన భర్త పోయాడు, తన కుమారుడు పోయాడు, తన ఇంకొక కుమారుడు కూడా కోల్పోయాడు. ఆమె ఎలా వచ్చినది ఎలా తిరిగిపోతుందండి. దేవుని నుంచి దూరం అయిపోతే, మన ఆలోచన నిజంగా సరిగా లేకపోతే ఇలాంటి నష్టాలే మనం చూస్తామండి. దేవుని బిడ్డలుగా మనము అలా ఉండకూడదు పిల్లారా. దేవుని నడిపింపు కావాలి. మనం తీసుకున్న ఆలోచన సరైనదైతే నిజంగా మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఏమండి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మనం నెట్టేసుకుని వెళ్ళిపోతూనే ఉంటాం, అవునా కాదా? ఎన్ని ఆటంకాలు వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూనే ఉంటాడు, వెళ్ళొద్దు ఇది చేయబాకంటున్నా కానీ మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటామండి. మీకు తెలుసో తెలియదనండి, మేము భార్యాభర్తలు ఫ్యామిలీ మేము కొన్నిసార్లు బయటికి వెళ్ళేటప్పుడు కొంత దూరం కొండమూడి వెళ్ళగానే ఇంక బండి ముందుకు వెళ్ళలేకపోతుంటాం. మనసు ఏంటంటే ఎంతో బాధతోటి ఇంకెళ్ళొద్దు, అసలు వెళ్ళొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపోను. ఎంత రెడీ అయిపోయినాం పిల్లలతోటి, మేము ఎంత రెడీ అయిపోయి వెళ్ళిపోదనుకుంటాము, కానీ వెళ్ళొద్దు అన్నప్పుడు నిజంగా నేను చెబుతున్నా, అనుభవంతో చెబుతున్నా పిల్లారా, కొన్నిసార్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోయామండి. వద్దంటున్నాడు దేవుడు, అసలు మనసు ఒప్పుకోవట్లేదు, మన ఆలోచన వేరు, వెళ్ళాలనుకున్నాము కానీ వెళ్ళాను. వెళితే ఏమవుతుంది, ఒకసారి పాస్టర్ గారు ఇలాగనే బాగా ఫోర్స్ చేసిందండి. ఉదయం కానుంచి ఫోర్సు,
ఎటు ఫస్ట్ గుంటూరు వెళ్దాం అన్నది. గుంటూరు వెళ్ళాలి అన్నది. వద్దన్నా, నా మనసు ఒప్పుకోట్లు వద్దన్నా, గుంటూరు వెళ్ళొద్దన్నా. సరే గుంటూరు వెళ్ళొద్దే, మనం మాచర్ల పోదాం అన్నది. మాచర్ల కూడా వద్దు అన్న, నేను మాచర్ల కూడా వద్దు, వెళ్ళేది లేదన్నా. అలాగ అక్కడ ఇంటికాడ పని చేసాను, కొద్దిసేపు పని చేసి సాయంకాలం మరలా అన్నది. ఏమన్నా తెలుసా, ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సిందని. అసలు వద్దు నేను వెళ్ళను అంటే ఖచ్చితంగా పట్టుబట్టిగా సాయంత్రము 6 గంటలు 7 గంటలకు బయటికి వెళ్ళామండి. మనసు ఒప్పుకోలేదండి. వచ్చేటప్పుడు పైన ఫ్లేవర్ మీద యాక్సిడెంట్ అయిందండి. వచ్చేటప్పుడు పైనుంచి 8 గంటల సమయంలో మేము వస్తున్నాము, 7 గంటలకు వెళ్ళాము, అంతా షాపింగ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ వస్తున్నాము. పైన బ్రిడ్జి మీద దేవుని కృపను బట్టి తెలుసా అండి, పిడుగురాల బ్రిడ్జి చాలా హైట్ ఉంటుంది. ఆ బ్రిడ్జి మీద వెనక బైక్ వచ్చి స్పీడ్గా వచ్చి గుద్దేశాడు. ఇంకా ఎట్లా కొంచెం ఉంటే జస్ట్ కింద పడితే ఆ బ్రిడ్జి మీద యాక్సిడెంట్ జరిగిన ఎవరు బతకలేదు. దేవుని కృపను బట్టి చిన్న దెబ్బతోటి బయటపడ్డాం పిల్లలు. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడండి. కొన్నిసార్లు దేవుడు మనకి తెలియపరుస్తుంటాడు పిల్లారా. అవన్నీ మనం గుడ్డిగా పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోతే నష్టాన్ని మనం చూస్తామండి. ఈ నయోమి కుటుంబం కూడా ఎంత నష్టపోయిందో పిల్లారా. మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్ళిందండి. కొన్ని దినాలు ఆగిన తర్వాత దేవుడు మళ్ళీ అక్కడ సమృద్ధిని ఇచ్చాడు ఆ ప్రాంతంలో. ఆ కొన్ని దినాలు వెయిట్ చేయలేకపోయిందని, దేవుని కోసం కనిపెట్టుకోలేకపోయింది పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేద్దాం. ఈరోజు మన సమస్యలు మనల్ని అలా నడిపించకూడదని ప్రభుపేట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. తర్వాత ఇదే పరిస్థితులు ఇంకొక కుటుంబం కూడా ఉన్నది పిల్లారు. చూద్దామండి, ఆదికాండం మీరు తెరవండి పిల్లారు ఒకసారి. ఆదికాండం మీరు తెరిచినట్లయితే ఇంకొక కుటుంబం కూడా ఇదే పరిస్థితుల్లో మనకు కనబడుతుంది పిల్లారు. ఆదికాండము 13వ అధ్యాయం పిల్లారా. ఆదికాండము 13వ అధ్యాయం అండి. ఆదికాండము 13వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండేరి. చాలండి అమ్మా, అర్థమవుతుందా? నాకు తెలుసు, అబ్రహాము గురించి తెలుసు, లోతు గురించి తెలుసు. అబ్రహాముతో లోతు ఉన్నంతకాలం ఎలా దీవించబడ్డాడు, ఎలాగ ఆశీర్వదించబడ్డాడు, ఇవన్నీ కూడా లోతు తన కళ్ళారా చూశాడండి, తను అనుభవించాడు పిల్లారా. అయితే చిన్న సమస్య వచ్చిందండి. ఎంత సమస్య? చిన్న సమస్య. అబ్రహాము లోతు వాళ్ళ పనివారు వీళ్ళు పనివారు, కొంత చిన్న గొడవ జరిగిందండి. చిన్న గొడవకే ఇడిపోవాలా? అమ్మా బాగా వినండి పిల్లారా. సాతాను గడి పెట్టే అన్నీ కూడా ఇలాగనే ఉంటాయండి. చిన్న గొడవే ఏమండి, అరే మీ వాళ్ళందరినీ విడిచిపెట్టేసి అబ్రహాం వెళుతున్నప్పుడు నేను కూడా వస్తా పెద్దనా, నీ అమ్మటి నేను కూడా వస్తాను, అందరిని విడిచిపెట్టేసావా? ఈజీగా విడిచిపెట్టావు కదా. అబ్రహాం ఏమన్నా అన్నాడా? రా నువ్వు నా ఎమ్మటి అన్నాడా? అనకపోయినా కూడా అందరిని విడిచిపెట్టేసావు కదా. ఈరోజు చిన్న విషయంలో ఏం జరిగిందంటే ఇద్దరు దూరం అయిపోయారండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. అంటే ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి పిల్లారా. అన్నీ చూశాడు, తన కళ్ళారా చూశాడు, తను అనుభవించాడు, దేవుడు తనను ఎంతగా దీవించాడు, ఎలా నడిపించాడు, అలాంటి పరిస్థితులు ఎలా ఉండి మొత్తము కూడా లోతు గమనించాడు పిల్లారా. కానీ సమస్యలు వచ్చినప్పుడేనండి మన భక్తి ఎందుకు బయటపడేది పిల్లారా. సమస్యలు వచ్చినప్పుడే నువ్వు ఎలా నిలబడి ఉంటావు, ఎలా వాక్యాన్ని ఆధారం చేసుకొని ఉంటావు, ఎలాగ దేవుడు సహాయం కోసం ఎదురు చూస్తావు అనేది అప్పుడే. సమస్యలు అయినప్పుడు ఎవరికి కూడా ఏ అవసరం లేదు పిల్లారా. లోతుకి సమస్య వచ్చిందండి. సమస్య వచ్చినప్పుడు తన ఆలోచనకి పదును పెట్టేశాడు పిల్లారా. ఈయనేమో అబ్రహాం ఎక్కడంట? కానానులో నివసించాడంట. ఈయనలు ఎక్కడ పోయాడంట? దుష్టులు దుర్మార్గులు ఏమండి పాపం విస్తరించి ఉన్న ఆ ప్రదేశం దగ్గర పోయి ఈయన గుడారం వేసుకున్నాడండి.
ఈయన కళ్ళతో చూసినప్పుడు ఎలా ఉన్నది తెలుసు, అది ఎంతో సుందరంగా ఉన్నది పిల్లారా, ఎంతో అందంగా ఉన్నది. పైన వచ్చిన ఉందండి, పైన వచ్చిన మీరు చదవని కావాలంటే పిల్లారా, ఆ 10వ వచనం చదువుకున్నట్లయితే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం మాత్రం చూసెను, యెహోవా సొదొమ గొమొర్రా అను సోమ పట్టణములను నాశనం చేయకమునుపు సోయారుకి వచ్చే వరకు అదంతయు యెహోవా తోటవలెను, ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశముగా ఉండెను. బాగుందండి. ఎంతకాలం బాగుంది ఈ దేశాలు? ఏమండి, ఎంతకాలం ఉన్నాయి? దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నంతసేపే ఎవరైనా, ఏ ప్రాంతమైనా, ఏ కుటుంబమైనా కూడా. వింటున్నారా పిల్లారా? దేవుని దృష్టికి మనము వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు నాశనము, పతనము అన్నీ వస్తాయండి. కానీ లోతు చూసినప్పుడు చాలా బాగుందండి. మనం కూడా అంతే అండి, చూసినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. మన ఆలోచన బాగా నడుచుకున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. చివరికి కదా ఆ పర్యావసం ఎంత భయంకరంగా ఉంటుంది, దాని పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి పిల్లారా. కలిసి ఉన్నప్పుడు ఉండే ఆనందం దూరం అయినప్పుడు వచ్చే ఆ బాధ చాలా చెప్పుకోలేనిది పిల్లారా. కలిసినప్పుడు అర్థం కాదు కొంతమందికి పిల్లారా, దూరం అయినప్పుడే అర్థమవుతుందండి. ఇప్పుడు అబ్రహాముతోటి లోతు కలిసినంతసేపు ఏమి అర్థం కాలేదు. వెళ్ళిపోయాడు. ఎక్కడైతే దుష్టత్వం ఉన్నదో, ఎక్కడైతే పాపం ఉన్నదో బైబిల్ చెబుతున్నప్పుడు, దుష్టుల మార్గం నడవక, అపహాసులు కూర్చుండక, ఏమండి, ఈ మాటలన్నీ కూడా నిజంగా మనకు తెలియకపోవచ్చు. అక్కడికి పోయి ఉన్నాడు పిల్లారా. ఆలోచన చేద్దామండి, ఎంత భయంకరమండి. ఏమండి, ఇన్ని పరిస్థితులు దేవుడి నుంచి ఎన్ని చూశాడు, అవన్నీ కూడా వాటిని బేస్ చేసుకోలేదండి. సమస్య రాగానే సొంత నిర్ణయాలండి. అర్థమైందండి? సొంత ఆలోచనలు పిల్లారా, అవి ఎప్పుడు కూడా మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వండి. గుర్తుపెట్టుకొని పిల్లారా, మనుషుల వైపు చూడకుండా సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి పిల్లారా. అర్థమైందండి? మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకూడదు, దేవుడు జ్ఞానాన్ని ఆధారం చేసుకో. అందుకని బైబిల్లో ఒక మాట ఉందని చదువుదామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మీరు తెరిచినట్లయితే పిల్లారా, అక్కడ ఒక మాట రాయబడిందండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మీరు తెరవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయం పిల్లారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. చాలు పిల్లారా. ఏందంట? మన విశ్వాసము ఎవరిని ఆధారం చేసుకుందంట? మనుషుల జ్ఞానానికి కాదండి. సమస్యలు వచ్చినప్పుడు మనుషులు పక్కన ఉన్నవారు రకరకాల సలహాలు ఇస్తుంటారండి. అర్థమైందమ్మా? వారికి దేవుడి గురించి తెలియదు, దేవుని ప్రేమ తెలియదు పిల్లారా. లోకస్తులు మన సమస్యలను బట్టి మన దగ్గర ఉండి ఏమేమి సలహాలు ఇస్తారంటే ఉచిత సలహాలు ఇస్తారండి. ఇలా చేస్తే బాగుండేది కదా, ఇలాగ దూరంగా ఉండండి, ఇబ్బంది ఏముంది, ఏం కాదులే. వినబాకండి పిల్లారా. ఏమండి, దేవుని ఆలోచన వేరండి, దేవుని ప్రణాళిక వేరు పిల్లారా. అందుకని బైబిల్ ఉంది, నిజంగా ఒక విశ్వాసి అయి ఉన్నట్లయితే, దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తి అయి ఉన్నట్లయితే, నీవు దేవునితో నడిచే వ్యక్తి అయితే నీవు మనుషుల జ్ఞానమని ఆధారం చేసుకోక దేవుని శక్తిని మాత్రమే, దేవుని జ్ఞానాన్ని మాత్రమే ఆధారం చేసుకొని జీవిస్తుంటాం పిల్లారా. అయ్యో, నా కుటుంబంలో సమస్య వచ్చింది కదా, ఇదిగో నా జీవితంలో, ఇదిగో మా కుటుంబంలో సమస్య తలెత్తింది కదా, నేనేం చేయాలి? ఏమండి, మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారండి. నరవని నాలుక ఏదన్నా మాట్లాడుద్దంట. అవునా కాదండి? అవునా కాదు? నేనైతే నిజంగా నమ్మనండి. ఎందుకంటే పిల్లారా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను చెప్పా కానీ, నేను హైదరాబాద్లో ఉన్నంతకాలం నేను హై రేంజ్లో ఉండాలన్న ఆలోచనని కూడా ఒక్కరోజే పెద్దోడిని అయిపోవాలి. ఎన్ని రోజులు? ఒక్క రోజులోనే. దీపావళి తెలుసు కానీ, దీపావళి టపాసులు నేను చిన్నప్పటి నుంచి ఆ గూడాల్లో పనిచేసి మొత్తం ఆ లిస్ట్ అంతా నాకు తెలుసు. అంతా ఎంతకు వస్తాయి, ఎంత లాభం వస్తాయో, దాంట్లో పావలా పెడితే రూపాయి వస్తుందండి. 1,00,000 రూపాయలు పెట్టానుకోండి, 1,50,000 వస్తాయి లాభం. అయితే ఒక్కసారికే పెట్టేసాం. ఆల్రెడీ మా అన్నయ్య పెడుతున్న ప్రతి ఇయర్ ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు కొనసాగుతుందండి. అది 10 లక్షలు పెట్టి పెడతాం. పెద్ద స్టాల్ వేసి 2-3 స్టాల్ వేసి పెడుతుంటామండి. అయితే నేను కూడా ఏం చేశాను అంటే పెట్టేశానండి. నేను కూడా 2 లక్షలు పెట్టాను.
ఎంత బాగుందంటే అదృష్టం అసలు అండి. అక్కడ 3 days ఉంటుందండి హైదరాబాద్లో, గ్రౌండ్లో తీసుకుంటే 3 days. ఇంకా ఫస్ట్ డే ఒక 40,000కి అమ్మేశాను. తర్వాత సెకండ్ డే ఇంకా ఏం జరుగుతుందంటే అదే దీపావళి రోజు కరెక్ట్గా 3 గంటల కాంచి వర్షం స్టార్ట్ అయిందండి. ఎన్ని గంటల కాంచి? ఇంకా అదే బిజినెస్ టైం 3 కాంచి రాత్రి 9 దాకా ఎన్ని లక్షల సరిగ్గా అమ్మాల్సింది. 10 లక్షలు పెట్టుకో, 15 లక్షలు పెట్టుకో, లక్షలు పెట్టుకో. ఈ మధ్య సమయంలోనే ఎన్ని లక్షలు పెట్టి అమ్మేసేయాలి నువ్వు. తర్వాత ఎవరు కొనరండి. కరెక్ట్గా 3 గంటల కాంచి వర్షము రాత్రి 8 గంటల దాకా పడిందండి. మోకాల్లోతు నీళ్ళండి. ఏం చేయాలి అర్థం కాలేదండి. అసలు మైండ్ పోయింది. అసలు స్టాల్లో 10 మంది కుర్రోళ్ళు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళ జీతాలు, భోజనం అన్నీ కూడా ఒక పక్క మాల్ అలాగనే ఉన్నది. నేనేం బ్యాచిలర్ని, ఇంట్లో ఇంక పెట్టనీరు ఇంకా అసలు బ్యాచిలర్కి రూమ్లే ఈ హైదరాబాద్లో. అలాంటిది ఇన్ని మంది తీసుకొచ్చి ఉంచుతారా? ఖాళీ చేయమంటారు. అర్థం కాలేదు పిల్లారా. వర్షం వచ్చింది, బీపచ్చం వర్షం వచ్చింది. నాకు నిజంగా నమ్మకంతో హైదరాబాద్లో వెళ్ళా. ఇతను నా ముఖం తెలియకుండా ఒక అతను 2 లక్షలు అప్పు ఇచ్చాడు. ఇంకా రేపు తెల్లాడితే నేను కట్టాలి, 2 లక్షలు కట్టాలి. ఏం అర్థం కావట్లేదు పిల్లారా. అప్పుడు మా వాళ్ళు అంటారు, ఏమంటారు అంటే తెలుసా అండి, అరే ఎందుకు పెట్టారు అసలు నువ్వు, ఎందుకు పెట్టారన్నారు. నేను అన్నాను, సరే నా తప్పు అయిపోయింది, నేను పెట్టారని నష్టం వచ్చింది అనుకోండి, ఒక్క నిమిషం పక్కన పెట్టండి. ఇప్పుడు ఈరోజు వర్షం పడలేదనుకోండి, 3 గంటల దాకా వర్షం పడలేదనుకోండి, బాగా బిజినెస్ జరిగింది, నాకు రాత్రి మొత్తం సేల్ బాగా అయింది, నేను పెట్టిన 2 లక్షలకి ఇంకొక 2 లక్షలు వచ్చాయి అనుకోండి, నువ్వేమంటావు చెప్పన్న? ఏమంటారు? మీరేమంటారు అక్క? అసలు మా పాస్టర్ గారు ఒక రోజులోనే 2 లక్షలు సంపాదించాడు, మేము రోజు మా ఆయన క్యారేజ్ పెట్టుకొని పోతాడు, బ్యాగ్ వేసుకొని పోతాడు, రోజు పోతాడు, పొయ్యి మమ్మల్ని చంపుతాడు, ఆయన చచ్చిపోతాడు పాపము, ఏది ఇలాంటివి చేస్తే బాగుండే కదా, ఇదిగో పాస్టర్ గారు చేసేది నువ్వు కూడా చేయరాదు అసలు అని సలహాలు ఇస్తుంటాం. అవునా కదమ్మా? అవునా కదా? అందుకే పిల్లారా, అది లాభం వస్తే మాట్లాడేది వీళ్ళే, నష్టం వచ్చినా మాట్లాడేది వీళ్ళే. అందుకే నేను వాళ్ళ మాటలు విన్నాండి. నా ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేద్దామండి. అందుకే బైబిల్ చెబుతుంది, లోకస్తులు అలా ఉంటారు కాబట్టి మన దేవుని బిడ్డలము అలా ఉండకూడదు పిల్లారా, అలాగా ఉండకూడదు పిల్లారా. బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమని ఆధారము చేసుకొనక దేవుని శక్తిని మాత్రమే ఆధారము చేసుకోవాలంటే పిల్లారా. మన బైబిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడండి, పిల్లారా. మనకు తెలుసు ఆల్రెడీ. ఎవరు తెలుసా అండి? సౌలు రాజు గారు. మనకు తెలుసు కదా, తెలుసా తెలియదండి? సౌలు రాజు ఏమండి, రాజుగారు ఏం చేశాడు? సమూయేలు చెప్పాడు, అయ్యా నేను వస్తాను, 7 రోజులు నువ్వు ఆగు అన్నాడు. 7 దినాలు ఆగు, అప్పుడు నేను ఏం చేయాలో చెప్తానన్నాడు. 7 దినాలు అయిపోయినాయి, ఇంకా సమూయేలు గారు రాలేదు. ఇంకా రాకపోతే ఏం చేశాడంటే, ఈయన మైండ్కి పదుని పెట్టేశాడండి. ఏం చేశాడు? ఈయన మైండ్కి పదుని పెట్టేశాడు. ఇక లాభం లేదు. కానీ ఆయన చేయాల్సిన పని, ఎవరు? సమూయేలు ప్రవక్త చేయాల్సిన పని ఈయన చేత పట్టుకున్నాడండి. ఈయన దహన బలి అర్పించాడు పిల్లారా. ఏమండి, నేను ఒక్క మాట చెబుతున్నా పిల్లారా, సొంత ఆలోచన చేసిన వీరి జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయి పిల్లారా. ఎప్పుడైతే ఏమండి సొంత ఆలోచన చేశాడో, సౌలు తనకున్న పదవి పోయిందండి. ఉన్నదా? వెంటనే దేవుడు ఏం చేశాడంటే, ఇంక నువ్వు పనికి రావు, నువ్వు అన్ఫిట్టింగా, అర్థమవుతుందండి, నువ్వు పనికి రావు, ఇంకా నువ్వు పక్కన ఉండేసి నా కోసం మళ్ళీ ఇంకొక రాజును ఏర్పాటు చేసుకోబోతున్నాను. ఇందాకల మనము నయోమి కుటుంబాన్ని చూసాము, నష్టపోయినది. లోతు కుటుంబాన్ని చూసాము, ఏమైంది? భార్య ఉప్పు స్తంభం అయిపోయింది పిల్లారా. సొంత ఆలోచనలు నష్టాన్ని తీసుకొస్తాయండి, దేవుని ఆలోచనలు మనకి ఆశీర్వాదాలను తీసుకొస్తాయి పిల్లారా. అర్థమవుతుందండి? దేవుని చిత్తం మనం తెలుసుకుందామండి, దేవుని ప్రణాళిక మనం తెలుసుకుందాం పిల్లారా. దేవుని ఉద్దేశం మనం తెలుసుకొని మనము ముందుకెళ్ళినప్పుడు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది పిల్లారా. నిజంగా ఈ యొక్క సౌలు కూడా ఎన్నో చూశాడండి. సమూయేలు చెప్పినప్పుడు, ఆ మాట విన్నప్పుడు ఎన్నో విజయాలు చూశాడు. కానీ పరిస్థితి కొద్ది పరిస్థితులేనండి, చిన్న పరిస్థితులే. గుర్తుపెట్టుకోండి పిల్లారా, సాతాను గాడు ఏం చేసి పెద్ద పరిస్థితుల్లో కాదు, చిన్న పరిస్థితుల్లోనే మనం డైవర్ట్ చేస్తూ ఉంటాడు పిల్లారా. 2 నిమిషాలు ఆగలేకపోతుంటారండి. ఏమండి,
2 నిమిషాలు లేకపోతే ఒక రోజు వెయిట్ చేయలేకపోతుంటామండి. నిర్ణయాలు అప్పుడప్పుడే తీసుకుంటాము. అవునా కదా పిల్లారా? కొన్నిసార్లు కొద్దిసేపు ఆలోచన చేస్తే ఎంత బాగుంటుందోనండి. మేము కూడా మా బాబు ఒకసారి అండి ఎండలో పోయినసారి ఒక 2 years బ్యాక్లే అండి, అసలు డబ్బులు లేవు మా దగ్గర. మా వాడు గోల చేస్తాడు, సైకిల్ అంటున్నాడు. ఊరికే వాడు ఉల్లాసం కోసం అనగానే తీసుకెళ్దామని చెప్పేసి ఏం చేసామంటే సైకిల్ షోరూమ్ తీసుకెళ్ళిపోయాక ఆ కొద్ది క్షణాలు ఊరికే డెంప్ట్ అయిపోయినాం అంతే. సైకిల్ బాగుందా అని చెప్పేసి డబ్బులు ఉన్న ఈ వేరే అవసరం అనుకొని అడిగిపోయినాము. గబ్బుకొని సైకిల్ కొని బయటికి వచ్చిన తర్వాత కదా తెలిసింది, అయ్యో ఇప్పుడు ఈ డబ్బులు వేరే దానికోసం కదా ఉంచుకున్నది, అక్కడికి వెళ్ళే కొద్ది క్షణాలే. ఏమండి మేమేమనుకున్నాం, వెళ్ళేటప్పుడు చూద్దాం, అది చూపిద్దాము, బాగానే ఉంటుందిలే, ఇంకా వాడు తృప్తిగా ఉంటుంది అనుకున్నాము. వాడు తృప్తిగా ముందర మేము డెంప్ట్ అయిపోయి ముందర తీసుకొని బయటికి వచ్చేసామండి. తీసుకొచ్చినాక కదా దాని ప్రతిఫలం ఎంత ఇబ్బంది, ఎంత పరిస్థితి, ఎంత దారుణంగా ఉండే పిల్లారా. ఏమండి కొన్ని క్షణాలు అంతేనండి. కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేసినట్లయితే పరిష్కారం దొరుకుతుందండి. మనం ఆ కొద్ది నిమిషాలు వెయిట్ చేయలేకపోయినప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడంటే వాడు మన మధ్యలోకి వస్తాడు పిల్లారా. వాడు మన మధ్యలోకి వచ్చేసి రకరకాలుగా వాడు మనల్ని ఇబ్బంది పరుస్తాడు పిల్లలు. ఆలోచన చేద్దామండి. ఇదే కోవలో మనకి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉన్నారండి. సీనాయి పర్వతం మీద మోషే గారు దేవునితో మాట్లాడుతున్నప్పుడు కింద వీళ్ళు ఏం చేశారు, ఇంకా పొయ్యాళ్ళే నడిపించిన ఆయన లేడులే ఇంక మనల్ని. అర్థమవుతుందా? ఏదో హ్యాపీగా అక్కడ ఏదో ఆ సావకుండా ఇక్కడ తీసుకొచ్చాడు, మనల్ని నడిపించాడు, పోయి కొండ ఎక్కాడు, ఇంక దిగుతాడో దిగడం మనకు తెలియదు, వస్తాడో రావడం మనకు తెలియదు. మనకి ఆధారం ఎవరు? మనకి ఇప్పుడు మన బాధ ఎవరు చెప్పుకుంటాము, మన కష్టాలు ఎవరు తీరుస్తారు అనుకొని ఇశ్రాయేలు ప్రజలు కింద ఏం చేసుకున్నారండి, చక్కగా వాళ్ళ చేతులతో ఒక ప్రతిమని నిర్మించుకున్నారు. నేనే మా దేవుడు, ఈయనే మాకు మార్గం చూపుతాడు, ఈయనే మాకు ఆలోచనలు ఇస్తాడు, ఈయనే మా కష్టాలు తీరుస్తాడు అనుకున్నారు పిల్లారా. ఈ లోపల మోషే గారు ఏం చేశాడు, రానే వచ్చేసాడండి. అవునా కదా పిల్లారా? ఈ లోపల మోషే గారు రానే వచ్చేసాడండి. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మన సొంత ఆలోచనలు మనం పక్కనే పెట్టేయాలండి. పరిస్థితులు బాగలేనప్పుడే పరిస్థితులు బాగలేనప్పుడు రకరకాల ఆలోచనలు చేయాలనిపిస్తుందండి. కానీ అలా కాకుండా దైవ ఆలోచన తీసుకుందామండి. దేవుని ఆలోచన తీసుకొని మనము ముందుకు వెళ్ళినప్పుడు ఎంతో చక్కగా, ఎంతో దీవెనలు, ఎంతో ఆశీర్వాదం ఉంటుంది పిల్లారా. ఇలాంటి పరిస్థితి ఇందాక మనం చదువుకున్నాం కదా. ఒకసారి రూతు గ్రంథం మీరు ఒకసారి తెరవండి పిల్లారా. రూతు గ్రంథం మీరు తెరిచినట్లయితే అక్కడ మనకి ఒక విషయము మీకు తెలియపరుస్తాను పిల్లారా. రూతు గ్రంథం మీరు తెరవండి ఒకసారి. రూతు గ్రంథము 1వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయం పిల్లల 16వ వచనం చదువుకుందామండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించిన చోటిని నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చాలమ్మ, అర్థమవుతుందా? ఇక్కడ మనకు తెలుసు, ఇందాక మీకు చెప్పాం కదా, నయోమి గురించి చెప్పాం కదా. నయోమి ఎంతో నష్టపోయింది. అయితే తన 2 కోడళ్ళతో చెప్తుందండి. ఏమని చెబుతుందంటే, అమ్మ మీరు చక్కగా ఇంకా పరిస్థితులు బాగలేవు, మీరు మీ తల్లిగారి ఇళ్ళకి వెళ్ళిపోండి అన్నప్పుడు ఓర్పా ఏం చేసిందండి, ఏం చేసినాడు, చక్కగా తన ఆలోచన ప్రకారము ఏం చేసినది, తన అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయినది. కానీ ఆ సమయంలో రూత్ ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంట, నేను నీ అమ్మటే వస్తాను, చావైనా బ్రతుకైనా నేను నీతోనే ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. సొంత బుద్ధిని ఆధారం చేసుకోలేదు పిల్లల రూత్. ఇక్కడ ఆధారం చేసుకున్నదా? సొంత ఆలోచనలు ఆధారం చేసుకున్నదా? తన సొంత లైఫ్ని డిజైన్ చేసుకుందామేమన్నా చేసుకుందండి. నాకు ఒక కొత్త లైఫ్ కావాలనుకుందా? లేదు పిల్లారా.
ఒక మంచి ఆలోచన పిల్లారా, ఒక మంచి ఆలోచన చేసిందండి. ఏదేమైనా కానీ, ఎవరు ఏమనుకున్నా కానీ, అంటే సమాజంలో భర్త లేకపోతే ఎంత చిన్న చూపు ఉంటుంది ఏమండి, ఎంత భయంకరంగా చూస్తారు. అయినా కానీ పర్వాలేదు, కానీ నేను నీతోనే ఉంటాను. ఆ ఒక్క నిర్ణయం పిల్లారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబం నుంచి రావడానికి ఆ కారకురాలుగా ఉన్నది పిల్లారా. ఏమండి, దావీదు ఆ కుటుంబంలో రావడానికి ఆమె కారకురాలుగా మారింది పిల్లారా. ఎంత అద్భుతమండి. తన అత్తగారు చెప్పారు, వెళ్ళిపోండి అమ్మ, మీరు ఇంకా మీ గృహాలకు వెళ్ళిపోండి, మీ అమ్మగారులకి వెళ్ళిపోండి అంటే, లేదు లేదు. నేను ఎందుకు చెప్తున్నట్టు పిల్లారా, మన ఆలోచన విధానం మారాలండి. అయితే ఈమె ఎలాగ దీవించి పక్కనే ఉంది పిల్ల, చదువుతాండి. అదే రూతు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం ఉంది. ఆమె పొరుగు 4వ అధ్యాయం 17వ వచనం అమ్మ. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడును పుట్టినని చెప్పి అతనికి ఓబేదు పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. ఎంత నిజంగా నా వంశాలు చూసాను కింద ఉంది పిల్లారా. ఏమండి, దావీదు తండ్రి నిజంగా ఏమకు పుట్టాడు పిల్ల. ఎంత అద్భుతమండి. ఆలోచన చేద్దామండి. ఒక ఆలోచన ఎటువంటి దీవెనకరంగా, ఎటువంటి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి పిల్లారా. అందుకని బైబిల్ చెబుతుంది, నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక అనంట. మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. దేవుని యందు నమ్మకం ఉంచి నువ్వు దేవుని ఆధారం చేసుకొని మనము జీవించినప్పుడు దేవుని సహాయం ఖచ్చితంగా మనకు అందుద్ది పిల్లారా. అలా కాకుండా పక్కన వాళ్ళు సలహాలు ఇస్తుంటారండి. ఏమండి, పక్కన వాళ్ళు ఉట్టి సలహాలు ఇస్తుంటారు. ఆ సలహాలు తీసుకోబాకండి. దేవుని చిత్తం ఏందో, దేవుని ఆలోచన ఏందో అది తీసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అందరం తల్ల ఉంచుదామండి, ప్రార్థన చేసుకుందాం పిల్లారా. అందరం కూడా తల్ల ఉంచుదాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.